అర్థమైపోయింది, నీకు నువ్వే విలనం, నీ శరీరమే నీకు పెద్ద విలనం. 2, 3, బోధ రంగు తేలాలంటే వాక్యాగ్ని, బతుకు రంగు తేలాలంటే దైవాగ్ని. 3వది బలం అన్నాను. మన బలం అంటే ఏంటో తెలుసా? మనకు ఏ బలం ఉన్నా లేకపోయినా ఒక్క బలం మాత్రం ఉండాలి. నువ్వు శారీరకంగా బలహీనుడివి కావచ్చు, డబ్బు పరంగా బలహీనుడివి కావచ్చు, అంతస్తు పరంగా బలహీనుడివి కావచ్చు, జ్ఞానపరంగా బలహీనుడివి కావచ్చు, ఇక నువ్వు తలాంతు పరంగా బలహీనుడివి కావచ్చు, తెలివితేటల్లో బలహీనుడివి కావచ్చు. వీటన్నిటిలో ఎందులో నువ్వు బలహీనుడివైనా, శారీరకంగా రోగం పాలై బలహీనుడివి కావచ్చు, అవిటితనంతో బలహీనుడివి కావచ్చు, వీటన్నిట నువ్వు బలహీనుడివైనా ఒక్క విషయంలో నువ్వు బలవంతుడిగా ఉండాలి. అది విశ్వాస విషయంలో. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. ఆ ఒక్క విషయంలో నువ్వు బలంగా ఉండగలిగితే నీకు బలహీనతలుగా ఉన్నవన్నీ కూడా నీకు అనుకూలంగాను బలంగాను మారిపోతాయి. నేను చెప్పేది నిజం. ఒక్క బలం పర్ఫెక్ట్గా మనకు ఉండాలి, విశ్వాస బలం. ఆ విశ్వాస బలం మనకుంటే రివర్స్ అయిన పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోతాయి. ఏబు నిజంగా చివరిలో తన బలహీనతను గుర్తించాడు. అయినా ఏబు బలం ఏంటో తెలుసా? అంత దారుణాలు జరిగినా ఏబు విశ్వాస బల విషయంలో బలహీనుడు కాలేదు. అర్థమైందా? విశ్వాసం విషయంలో బలహీనుడు కాలేదు. దేవుణ్ణి నమ్మే విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో బలహీనుడు కాలేదు. భార్య బలహీన పడితే భార్యను గద్దించి పంపించాడు, తప్పించి ఆయన వీక్ అవ్వాల. విశ్వాస విషయంలో ఏవు బలవంతుడని నిరూపించుకున్నాడు. ఫలితంగా కోల్పోయిన దానికి 2 అంతలు తిరిగి పొందాడు. అన్నిటా బలహీనుడైపోయాడు పాపం. ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఆరోగ్యంలో బలహీనుడు, ఐశ్వర్యంలో బలహీనుడు, సమస్తంలో బలహీనుడు, కానీ విశ్వాసంలో బలవంతుడు. ఫలితంగా ఏం జరిగింది తెలుసా? ఒక్క విశ్వాస బలం ఉన్నందున అన్నీ మళ్ళీ తిరిగి డబల్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, ఏ బలం ముఖ్యం మనకి? అవును, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు. నీ జీవితంలో కూడా తిరిగి మండుతావు. జారి పడ్డావా? అయితే దేవుని యందు విశ్వాసంగా నువ్వు స్థిరంగా కలిగి ఉన్నట్టయితే పడ్డ స్థితిలో ఉండిపోవు, మళ్ళా పోరాటం మొదలు పెడతావు, ఈసారి గెలుస్తావు.